హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పొడి చెత్త తడి చెత్త గురించి మాకు ట్రైనింగ్ ఇవ్వడానికి మా సిబ్బందితో అందరితోటి కలిసి ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. మరి మీటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. పోలీస్ స్టేషన్ ఎక్కడ పెడుతున్నారంటే ప్రతిరోజు మనం చెత్త దిబ్బలు తీసే ప్రోగ్రాం ఉంటుంది. సైడ్ కాలువలు క్లీన్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం వీటన్నిటికి మించి ప్రతిరోజు కూడా మనం ప్రతి ఇంటి నుంచి తడి చెత్త పొడి చెత్త సేకరించాలి. అది మన యొక్క ప్రాథమిక విధి. ఇప్పుడున్న దాంట్లో ప్రతిరోజు సేకరించాల్సింది. ఒకవేళ పొడి చెత్త ఒక 5-6 రోజులు లేట్ అయినా పర్వాలేదు, కానీ తడి చెత్త మాత్రం 1 రోజు 2 రోజులు అయినా మనం రెగ్యులర్గా దాన్ని ఇంటి నుంచి తీసుకోవాలి. అది తీసుకోకపోతే ఏమైంది, ఆ ఇంట్లోనే కుళ్ళిపోతే అక్కడే కంపునూకిది. లేదు మనం తీసుకెళ్ళలేదనుకో, వాళ్ళ ఇంటి ముందు లేకపోతే పంచాయతీ కాలంలోనే ఎక్కడో ఒకసారి పడేస్తారు. ఆ పడేయటం వల్ల మళ్ళీ ఏమవుతాయి, మనకే జబ్బులు వస్తాయి. లేదు సైడ్ కాలువలు ఉన్నాయి, ఆ సైడ్ కాలువలు వేస్తే మళ్ళీ అక్కడే దోమలు పెరుగుతాయి, లార్వా పెరిగిద్ది, ఈ డెంగ్యూ ఫీవర్స్ ఇవన్నీ రావడానికి కూడా కారణం అదే. కాబట్టి మనం ప్రతిరోజు కూడా ప్రతి ఇంటి నుంచి ఏం సేకరించాలి, తడి చెత్త పొడి చెత్త. దేనికి అది సెగ్రిగేషన్ అంటే ఏరుకొని సపరేట్ చేసి దాన్ని సేకరించాలి. ఇప్పటికి మనం మేరమెట్లో 4-5 సార్లు ఈ మీటింగ్ పెట్టాం, ప్రతి ఒక్కరు చెప్తానే ఉన్నాం, అవునా? మరి మీరు ఎందుకు మర్చిపోయారు? మర్చిపోకూడదు కదా. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే కాదు, ఎక్కడ మీటింగ్ జరిగినా, ఏ అధికారి వచ్చినా, కలెక్టర్ గారు వచ్చినా సరే ముందు అది చెప్పాలి మీరు వాళ్ళకి. నా పేరు కోండ సురేష్, రావినూతల గ్రామ పంచాయతీ నుంచి. మేము దినసరిగా చేసే పని, 2 ట్రాక్టర్కి వెళ్తారు, మిగతా సిబ్బంది కాలువలకి చెట్లకి అక్కడికి వెళ్తారు. ఏదైనా వర్క్గా పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్లకు కానీ వర్క్ చేస్తానంటే ఏదైనా అర్జెంటుగా వస్తే పోయి బ్లీచింగ్ చల్లటమో లేకపోతే అక్కడ శుభ్రం చేయటమో చేస్తున్నాము. అలాగే ఎక్కడన్నా పైప్ లైన్ పగిలినా దానికి కుంటలు తీయడానికి మేమే వెళ్తాము. పండగలను లేదు, ఎక్కడ ఊరికి పోవడానికి ఏదైనా అర్జెంటు ఊరికి పోయినా కూడా ఏదైనా అర్జెంటు వర్క్ ఉందంటే కంపల్సరీగా ఉండాల్సిందే, ఆడ పోయి పని చేయాల్సిందే. 8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఎన్నిసార్లు రెగ్యులర్గానే చేస్తే బాగుంటుందని మన చిన్న ఆలోచన. కరోనా టైంలో చాలా ఇబ్బంది పడ్డాం. కరోనా టైంలో మన ఫ్యామిలీకి కూడా మనం దూరం అయిపోయి మిగతా గ్రామంలో ఉండే వాళ్ళని, ప్రజల్ని మనం జాగ్రత్త చేస్తూ ఎంతో ఇదిగా మనం పనిచేసాం దానికి. అలాగే మనం ఒక్కళ్ళమే కాదు, ఆ టైంలో అందరూ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసు వారు అందరు కూడా. కానీ ఆ టైంలో మనం ఎక్కువ సేవకులు చేసి మనం చాలా ఇబ్బందులు పడ్డాం. మన కుటుంబం వర్క్ చేసుకోవడం, మన కుటుంబం దగ్గరకు పోవాలన్నా కూడా మనం చాలా దూరం అయిపోయి చాలా ఇబ్బందులు పడ్డాం. ఏదైనా జరిగినా మన కుటుంబాలకు ఏదైనా భరోసాగా ఉంటుందని చిన్న ఆశ. అది అధికారుల దృష్టికి పోవద్దని నేను చిన్న నమ్మకంతో చెబుతున్నాను. ఇది అందరి మనసులో ఉండాలి సార్ కోరుకుంటున్నాను. మనం చెప్పినట్టు ఈ ఎప్పటి నుంచో పని చేస్తున్నారు, అంతా బాగానే ఉంది, కాదంటలేదు. కాకపోతే మీకు కొన్ని యూనియన్లు ఉండే, అంటే ఇక్కడ లేవు కానీ శానిటేషన్ చేసే వాళ్ళకి ప్రతి గ్రామ పంచాయతీ నుంచి స్టేట్ లెవెల్లో యూనియన్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా దీనికోసమే పోరాడుతున్నారు. ఇవన్నీ గవర్నమెంట్ పరిశీలనలో ఉన్నాయి. ఇంకా గవర్నమెంట్ దగ్గర నుంచి ఏది వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయటమే అక్కడ ఉన్నటువంటి పంచాయతీలు కానీ
లేకపోతే మాలాంటి ఉద్యోగం చేసేవాళ్ళం కానీ. ఇంకా దానికి ప్రభుత్వం ఏది డైరెక్షన్ ఇస్తే దాని ప్రకారం పోతూ ఉంటారు. మీరు అడిగినట్టు ఆ పిఎఫ్ కానీ తర్వాత కుటుంబానికి భరోసా అనేదానికి. కాబట్టి ఈ స్వీపర్స్కి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసి దృష్టికి పోయింది అనుకోండి, ఈ విధంగా పనిచేసే వాళ్ళందరికీ ఈ పలానా సౌకర్యాలు కల్పించాలని గవర్నమెంట్ ఏమన్నా డైరెక్షన్ ఇస్తే అప్పుడు అవన్నీ కూడా మీకు వర్తిస్తాయి. అప్పుడు దాకా మీకు గ్రామ పంచాయతీలో పని చేస్తారు కానీ ఆ జీతమే వచ్చేది, అంత తప్పితే ఇంకేమి రావు. అది దానికి ఇష్టపడే మనందరం పని చేస్తున్నాం. ఇవన్నీ అంటారా అక్కడ పంచాయతీలు ఇచ్చేవి కాబట్టి అక్కడున్న నిధుల లభ్యతను బట్టి ఇస్తూ ఉంటారు. కొన్ని చోట్ల ఒక్కోసారి ఆగిపోయినప్పుడు మీకు నిజంగానే ఇబ్బంది, ఒక నెల జీతం రాకపోతే ఎవరికైనా ఇబ్బంది. కాబట్టి దానికి మేదరమెట్ల పంచాయతీలో అయితే ఆ పరిస్థితి లేదు. ముందు వాళ్ళకి రావాల్సిన జీతానికి ఒక 2-3 నెలలకి డబ్బులు అట్టి పెట్టే మేము ఏ డబ్బులైనా ఎవరికైనా ఇస్తాం. అంతే తప్పితే వాళ్ళకి అసలు జీతాలు టెక్నికల్గా ఆగి తాగటం తప్పితే మామూలుగా అయితే జీతాలు ఆపం మేదరమెట్ల వాళ్ళకి ఎప్పుడు కూడా. వాళ్ళకి వచ్చి 11,000కో 12,000 ఆపితే వాళ్ళ కుటుంబాలు గడవటం కష్టంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఆ పరిస్థితి ఉండదు. ఇంకోటి ఏంటంటే క్లాప్ మిత్రాలకి గవర్నమెంట్ 6,000 ఇచ్చేది. 6,000 కూడా 15th ఫైనాన్స్ నుంచి ఇవ్వాలి, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి ఇస్తారు. మేదరమెట్ల వాటికి ఆ పరిస్థితి లేదు. నాకు మీరు కూడా ప్రతి ఇంటికి పోతారు కదా, చెప్పండి ఇంటి పన్ను కట్టమని. మీరు కూడా ఎవరు తగ్గినట్టు వాళ్ళు చెప్పటమే. ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ అయిపోయింది. అందరూ ఇంటి పన్ను కడితే పంచాయతీకి ఆదాయం. సిఆర్పీలు ఎవరు లేరు ఇంకా ఏమ్మా? వాళ్ళు వస్తే వాళ్ళు మాట్లాడాలి, మన ట్రైనింగ్ ఇచ్చాం వాళ్ళకి. సరే నేను క్లియర్గా ఒకసారి చెప్తా మళ్ళీనండి. మీకు ఎవరన్నా మీ ఊరికి సపోజ్ డిపిఓ గారు వచ్చినా లేకపోతే కలెక్టర్ గారు వచ్చినా ఇంకో మినిస్టర్ గారు వచ్చినా సరే మీరు చేసేవి కరెక్ట్గా చెప్పడం నేర్చుకోండి. ఇప్పుడు సారాలు అడిగినప్పుడు మేము చెప్పాలంటే పక్క నుండి మేము చెప్పకూడదు, మిమ్మల్ని ఎవరు అడిగితే వాళ్ళు చెప్పాలి. ఇప్పుడున్న శానిటేషన్ సిబ్బంది యొక్క ముఖ్య విధి ఏంటంటే మనం ప్రతిరోజు లేచిన తర్వాత మీ పంచాయతీ పెట్టిన టైం 5ంటికో కానీ 6ంటికో కానీ మీరు పంచాయతీ దగ్గరికి వెళ్తారు. పంచాయతీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు ట్రాక్టర్ ఉంటుంది. ట్రాక్టర్ లేకపోతే ఏముంటుంది? చిన్న ఊర్లకి ఏముంటుంది? రిక్షా ఉంటుంది. ప్రతి ఊరికి ఒక రిక్షా ఇచ్చారు. ఆ రిక్షా తీసుకొని మనం ప్రతి ఇంటికి వెళ్తాం. ఆ రిక్షాలో కూడా 6 డబ్బాలు ఉంటాయి. ఉంటాయా? గవర్నమెంట్ ఇచ్చింది అవి కూడా. ఇటు పక్క 3 డబ్బాలు, అటు పక్క 3 డబ్బాలు. ఆ 3 డబ్బాల్లో సరే నీకు ఆ డబ్బాలు ఏవో మర్చిపోయావు, తడి చెత్త దేంట్లో వేయాలో మర్చిపోయావు, పొడి చెత్త దేంట్లో వేయాలో మర్చిపోయావు. నీకు ఇష్టమైన డబ్బా ఏదో ఒకటి గ్రీన్ ఉంది. గ్రీన్లో ఏం వేస్తారు? మరి ఏం చెప్తారు మీరు? గ్రీన్ అంటే పచ్చ డబ్బా. పచ్చ డబ్బాలు ఏం వేస్తారు? సరే ఏం గుర్తులేదు, తడి చెత్త వేస్తారు అనుకో. ఇంకో డబ్బా బ్లూ డబ్బా, పొడి చెత్త. పొడి చెత్త వేసినప్పుడు అవి 2 మీరు గుర్తుపెట్టుకొని మీరు చెప్పాలి కదా మళ్ళీ ఇళ్ళెంబట పోయినప్పుడు, అమ్మా ఈ గ్రీన్ డబ్బాలో తడి చెత్త వేయండి, బ్లూ డబ్బాలో పొడి చెత్త వేయండి అని చెప్పేసి మనం ప్రతిరోజు డోర్ టు డోర్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు 10 రోజులకి అయిపోయినా 15వ రోజైనా వీళ్ళు రోజు వస్తున్నారని చెప్పి వేస్తారు. ఎట్లా వేస్తారు? మొత్తం కలిపి ఒక కవర్లో పెట్టి వేస్తారు. అదేగా జరుగుతుంది. అవునా కాదా? అసలు చేస్తున్నారు మీ ఊర్లో? వాళ్ళు వేయర్లే. రైట్. ముందు వాళ్ళు కాలువల్లోనూ రోడ్డు మీద వేయకుండా మన పంచాయతీ వాళ్ళకి ఇస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇస్తున్నారు కదా, ఇచ్చినప్పుడు మనం చెప్పాలి వాళ్ళకి ప్రతిరోజు కూడా, అమ్మా ఇట్ట కాదమ్మా సపరేట్ చేసి ఇవ్వండి మేము తీసుకుంటామని చెప్పి. ఇంకా సరే అలవాటు మనకు మాత్రం అలవాటు ఉందేంది చేయట్లా? మనందరికి అలవాటు ఉందా? మరి ఈరోజు అంటే చెప్పంగా అలవాటు చేసుకుంటారులే. ఈరోజు ప్రభుత్వం ఐఏఎస్ ఆఫీసర్ల కాడ నుంచి కింద స్థాయి అధికారుల వాటికి కూడా ఇదే పనిలో ఉన్నారు. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, గ్రామాలన్నీ కూడా శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో
ఈ స్వచ్ఛ విలేజ్ అంటే పరిశుభ్రంగా ఉండే గ్రామాల కోసం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి విలేజ్ కూడా ఎక్కడ కూడా చెత్త కనపడకూడదు, రోడ్లు వెంబట చెత్త దిబ్బలు ఉండకూడదు, మురికి కాలువలో ఏముండకూడదు. మురుగుతో పాటు ఈ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ డబ్బాలు వాటన్నిటికి సంబంధించిన ఏవి కూడా కాలువలో ఉండకూడదు. అవన్నీ ఉంటే ఏమవుతాయి, ఆ నీళ్ళన్నీ అక్కడ అయిపోతాయి, మళ్ళీ దోమలన్నీ వస్తాయి, మళ్ళీ అవి మనల్నే కొడతాయి, మనకే జ్వరాలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ ఉండకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు ఎవరింటి ముందు వాళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ చెత్త చెదారం కాలువ లేకుండా పంచాయతీ బండికి వస్తే తీసుకొని వస్తాం. చిన్న చిన్నగా అలవాటు అయింది, ఒక్కసారి ఏది అలవాటు కాదు మనకి, అవునా? మనం 3 రోజులకో 4 రోజులకో పోతాం, రోజు పోలేం కదా. మనకి 500 ఇల్లు ఉన్నాయి, ఒక రిక్షా రోజు పోతే ఎన్ని ఇళ్ళకి పోయితే ఒక 50 ఇళ్ళకి పోయిద్ది, అవునా? అదే 2 రిక్షాలు ఉంటే ఒక 100 మంది కవర్ అవుతారు ఒకరోజు. అట్టా 2 రోజులకో 3 రోజులకో మన రిక్షా పోయిద్ది. మనం పోయిన దాకా వాళ్ళు ఆ కాలువలోనో రోడ్డు మీద వేయకుండా చూడాలి, అది మనం చెప్పాల్సింది. ఆ ఏసిని మొత్తం కూడా మళ్ళీ మనం షెడ్ దగ్గర తీసుకొచ్చి షెడ్ దగ్గర తడి చెత్త పొడి చెత్త వాళ్ళు వేరు చేయకపోతే మనమే వేరు చేసుకోవాలి, తప్పదు. ఇంకా మరి మనకి వాళ్ళకి అలవాటు అయిన దాకా అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ మనం వర్మీ తయారు చేసుకోవచ్చు. అది ఆ వర్మీ తయారు చేసుకునే ఆ విధానం అవన్నీ కూడా మీకు మనం ముందే చెప్పాం, అవునా? చెప్పాం కదా, మీ అందరికీ తెలుసుగా వర్మీ ఎట్ట తయారు చేస్తారు, తెలుసా తెలీదా? ఎట్ట తయారు చేస్తాము, మనం తడి చెత్త తీసుకొస్తాము, పొడి చెత్త తీసుకొస్తాము. పొడి చెత్త అంటే ఏంది, ఈ డబ్బాలు ఉన్నాయి కదా మీ పక్కన ఉన్నాయి చూడండి, ఈ డబ్బాలన్నీ కూడా అమ్ముతాం. మళ్ళీ మేము అమ్మి పంచాయతీకి చలానా తీస్తున్నాం. ఒకసారి మేము అమ్మితే 5,000 నుంచి 6,000 దాకా వస్తున్నాయి, ఒక్కోసారి 5,000 వస్తున్నాయి, ఒక్కోసారి 4,000 వస్తున్నాయి. అవన్నీ కూడా మీ పంచాయతీలో డబ్బులు లేకపోతే ఇవి కూడా మీ జీతాలకు పనికి వస్తాయి. మనం కరెక్ట్గా తీసుకొచ్చి కనుక అవి అమ్మి చలానా కడితే అవన్నీ కూడా పంచాయతీలో ఉంటాయి డబ్బులు. అప్పుడు మీకు జీతం ఇవ్వచ్చు, జనరల్ ఫండ్ నుంచి అయినా సరే మీకు జీతం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. చిన్నూరుకి 2 ఉంటారు క్లాప్ మిత్రాలు, వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి ఉపయోగం ఉంటాయి. ఇంకోటి ఈ మధ్య ప్రభుత్వం స్వచ్ఛ రథం అని ఒకటి పెట్టింది. ఏంటిది స్వచ్ఛ రథం? స్వచ్ఛ రథం అంటే ఇంతకుముందు మనకి ఈ పీడిఎస్ బియ్యం ఇచ్చే ఉన్నాయి కదా ఆటోలు, అవన్నీ ఆపేసి ఇప్పుడు దీనికి మరలిచ్చింది. ఆ ఆటోలోనే మనకి ఇంట్లో కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు ఉంటాయి. జాగ్రత్తగానండి, ఏముంటాయి చెప్పండి? దాంట్లో చింతపండు, నూనె, ఉల్లిపాయలు, పంచదార, గోధుమ రవ్వ అట్ట అన్ని సరుకులు ఉంటాయి. ఇప్పుడు మోడల్గా కొన్ని మండలాల్లో కొన్ని గ్రామ పంచాయతీలో ప్రవేశపెట్టారు. తొందరలో మన మండలంలో కూడా ప్రవేశపెడతారు అట్టాడిది. ఆ ఆటో మీ ఇంటికి వెళ్ళి వచ్చింది. వచ్చినప్పుడు దానికి ఒక మైక్ ఉంటుంది, స్వచ్ఛ రథం వచ్చిందని చెప్పి అది క్యాన్వాస్ చేస్తుంది. మీరు చేయాల్సింది ఏముంది, ప్లాస్టిక్ వస్తువులు ఏవైతే ఉంటాయో మీకు ఉపయోగపడని రోడ్లు వెంబట పడేసేయి, ఆ బాటిల్సో లేకపోతే ఇరిగిపోయిన ఐరన్ ముక్కలు లేకపోతే రాగి ముక్కలు అవన్నీ కూడా వాళ్ళకి ఇస్తే వాళ్ళే మీకు సరుకులు ఇస్తారు. దానికి అంటే ఏం లేదు, పాతిన ఉల్లిపాయలు అమ్ముకునే వాళ్ళ టైపే. అర్థమైందా? అంటే గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే మీరు ఎక్కడ పడితే అక్కడ వేయొద్దయ్యా, రోడ్లు వెంబట వేయొద్దు, అవన్నీ మేమే తీసుకొని మీకు డబ్బులు ఇస్తాం లేదా మీకు సరుకులు ఇస్తాం. కాబట్టి అప్పుడేమైంది, ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటారు దాన్ని, ఎక్కడ పడేయదు అనమాట. ముందు ఇస్తే మనకి ఏదో ఒకటి ఇస్తుంది కదా గవర్నమెంట్ అన్న ఉద్దేశంతో అవన్నీ దాచిపెట్టుకుంటాం. ఆ విధంగా రోడ్లన్నీ కూడా పరిశుభ్రంగా ఉంటాయి. ఈ కాన్సెప్ట్ తీసుకొని ప్రభుత్వం కూడా ఒక వినూత్నమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టింది. మీరందరూ కూడా దాన్ని ఉపయోగించుకోండి. ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి, కొన్ని తర్వాత ఐరన్ ముక్కలు ఉంటాయి, తర్వాత నీడిల్స్ ఉంటాయి, ఇంజెక్షన్ లాంటివి. ఏ ఉన్నా సరే చిన్న చిన్న వస్తువులు ఏమైనా సరే 1 కేజీ అయింది అనుకోండి, వాళ్ళు ఒక 1/2 కేజీ దానికి ఆ రేటుకు తగ్గట్టు మనకి ఏదో ఒక వస్తువు ఇంట్లోకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో విలేజ్లన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలని చెప్పేసి ఎక్కడా కూడా చెత్త చెదారం ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ యొక్క పథకాలను ప్రవేశపెడుతుంది. అంతేకాకుండా ఈ కొత్త పథకం కూడా ఇప్పుడు అందరం కలిసి ఒకే చోట పనిచేసామనుకోండి, అంతవరకు క్లీన్ అయిపోయింది. అదే 5గురు ఉంటే రోజు కొంచెం కొంచెం చేసుకునేసరికి ఇక్కడ చేసేసరికి మళ్ళీ అక్కడ పడి చెత్త వచ్చేసి దాన్ని చేయలేము మనం. ఆ ఉద్దేశంతో మండలంలో ఉన్న విలేజ్లన్నింటినీ కూడా ఈరోజు మేరమెట్లు తీసుకొచ్చారు. ఇక్కడ అయిపోయిన తర్వాత రేపు ఇంకో ఊరు తీసుకుపోతారు.
అక్కడ కూడా అదే చేస్తాం. ఇప్పుడు రేపు ఇది అయిపోయిన తర్వాత రాయనొత్తుల్లో పెట్టారు అనుకో, మనందరం రాయనొత్తులు పోతాం. రాయనొత్తుల్లో ఎక్కడైతే బాగా చెత్త చెదారం ఉంటుందో ఆ ప్రాంతాల్లో మనందరం కలిసి క్లీన్ చేస్తాం. ఆ ఏరియా అంతవరకు బాగుపడిద్ది. అట్టా మండలంలో ఎన్ని విలేజ్లు అయితే ఉన్నాయో ఆ విలేజ్లన్నిటి కూడా ఈ ప్రోగ్రామ్ని తీసుకెళ్తారు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని కానీ ఈ పథకాలు కానీ మనందరం కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మీరు కూడా పనిచేసేటప్పుడు మీ అందరికీ ఈ ఆర్ఫాన్స్ ఇచ్చారు, అంటే ఈ కోట్లు ఎందుకో తెలుసా? అవి కొన్ని చోట్ల నైట్ కూడా పనిచేస్తారు మీరు, స్వీపర్లు. నైట్ అంటే అందరు నిద్రపోయిన తర్వాత రోడ్ల మీద చెత్త చెదారం తీసేసి ఉదయానికల్లా మళ్ళా ఇవి వేసుకుంటే ఆ జర్కిన్స్ రేడియం స్టిక్కర్ ఉంటుంది, దానికి ఆ వచ్చే లైట్లకి మీరు పనిచేస్తున్నట్టు అర్థమైపోయింది. మీరు ఎక్కడున్నా సరే ఆ రేడియం స్టిక్కర్ కనపడుతూ ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఈ ఆర్ఫాన్స్ ఇస్తారు మీకు. అంటే లైటు మీరు చీకట్లో ఒకళ్ళు కనపడకపోయినా ఆ మెర్కురీ కనపడింది. అవన్నీ వేసుకుంటే మీకు సేఫ్ సైడ్. ఆ క్యాప్లు ఉన్నాయి, మీరు మీరు పని చేసేటప్పుడు ఎక్కడైనా చెట్ల దగ్గర పోతారు, చెట్లు కొమ్మలు ఏమైనా నిరిగి పడితే అప్పుడు మీ తలకాయ పగిపోద్ది. అందుకని ఇవన్నీ లేకుండా ప్రభుత్వం ఈ క్యాప్లు కూడా ఇచ్చింది ఈ మధ్య. గ్రామ పంచాయతీ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభుత్వమే అవన్నీ కొనుగోలు చేసి మీకు అది పెట్టుకోవడం వల్ల మీకేంది, ముందు డస్ట్ పడదు, తర్వాత ఎక్కడైనా పైన ఏమన్నా రాళ్ళు బోళ్ళు పడ్డా లేకపోతే మనం పని చేసేటప్పుడు ఏమైనా పైనుంచి పడ్డా కూడా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇకపోతే గ్లౌజులు కంపల్సరీగా వేసుకోవటానికి అలవాటు చేయండి. మీకేంటంటే అలవాటు లేదు కాబట్టి అవి వేసుకోకపోతే ఫ్రీగా ఉంటుంది, మేము ఫ్రీగా పని చేస్తాం సార్ అనుకుంటారు. అలా కాదు, అవి వేసుకుంటే అక్కడ ఉండే ఆ మురికి కానీ అదంతా కూడా మీకు చేతులకు అంటుకోకుండా ఉంటుంది. తర్వాత మీరు ఆ చేతులకు అంటుకున్న తర్వాత మళ్ళీ సరిగా కడుక్కోకపోతే మీ ఆరోగ్యాలే దెబ్బతింటాయి. కాబట్టి మీరు ఒకవేళ గ్లౌజులు వేసుకున్నా వేసుకోకపోయినా ప్రతిరోజు కూడా వెళ్ళిన తర్వాత శుభ్రంగా సోపో డెటాలు పెట్టి మీ చేతులు శుభ్రంగా కడుక్కోండి. మీ కాళ్ళు కడుక్కోవాలి. ఆ డస్ట్ ఇంట్లో పోకుండా ఉంటుంది. చిన్నపిల్లలు ఉంటారు, అందరికి ఎవరు కూడా ఆరోగ్యపరంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనం ఏ పని చేసినా సరే పక్కన వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు. మళ్ళీ మనం వేరే జబ్బులు తీసిపోయి ఇంట్లో వాళ్ళ తగిలించుకొని వాళ్ళందరూ సఫర్ కాకుండా మనమే జాగ్రత్త పడాలి. ఎట్టా ఇంటికి పోయినప్పుడు మనందరం కూడా సోప్ పెట్టో ఇంకోటి పెట్టో అలవాటు చేసుకోండి ప్రతిరోజు. ఏముందిలే ఇక్కడ పోతా బోరింగ్ దగ్గర కడుక్కొని పోదాం అనుకుంటే మీరు ఇబ్బంది పడతారు. అసలు ఈ బాధ అంతా ఎందుకంటే గ్లౌజులు అలవాటు చేసుకోండి. ఆ గ్లౌజులే వేసుకోండి. అవి అయిపోతే ఇంకో మార్గం ఏదో ఒకటి చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇకపోతే మీ అందరికి షూ కూడా ఇచ్చారు బ్లాక్కి. మురికి కాలువలో పనిచేసేటప్పుడు మీరు అట్టనే పోతున్నారు, లేదా ఆ దిబ్బల దగ్గర ఎక్కడైనా పనిచేసేటప్పుడు మేకులు గుచ్చుకోండి. మన వాళ్ళకి 2-3 చూసాను నేను, పాపం కాలుకో దేనికో గుచ్చుకుని ఆ రక్తం పోతూ ఉంటుంది, కట్టుకొని ఉంటుంది. అదే ఆ బూట్లు వేసుకుంటే ఏముండదుగా. కాకపోతే మీకు అలవాటు లేక దాన్ని వేసుకోలేకపోతున్నారు. అలవాటు చేసుకోండి, చిన్నగా ఉన్నప్పుడు ఉపయోగించుకోండి, లేనప్పుడు ఎట్టా మనం ఉపయోగించుకోలేం. కాబట్టి వాటిని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. అందరూ సేఫ్టీ కిట్లు వేసుకోండి. ఎవరికి ఇబ్బంది లేకుండా అందరూ హ్యాపీగా పని చేసుకోండి, అందరూ ఆనందంగా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ. నా పేరు బురిచంద్ర, నేను క్లాప్ మిత్ర. ఇప్పుడు మీరు మొత్తం కలిసి అందరూ చూసారా షెడ్ ఎట్టుందో? శుభ్రంగా ఉందా లేదా? వర్మీ కంపోస్ట్ అది నాడిపు చెట్లు. ఇప్పుడు ఆ ఎరువు ఉందా? ఆ ఎరువు నాడిపు చెట్లు వేస్తాం. అది కుళ్ళిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి వర్మీ కంపోస్ట్ దీంట్లో వేస్తాం. దీంట్లో వేసి ఎరువుల ద్వారా కంపోస్ట్ చేస్తాం. ఫస్ట్ కింద కొబ్బరి చెప్పులు వేసి దాన్ని వేసి మళ్ళీ ఆ ఎర్రలు దాని మీద వేస్తారు. ఫస్ట్ మళ్ళీ ప్యాన్ నీళ్ళు గోనె పట్టలు వేసి పెడితే వర్మి కంపోస్టు 45 రోజులకి 50 రోజులకల్లా తయారవుతూ ఉంటుంది. చూసారా షెడ్ మొత్తం మీరు అందరూ శుభ్రంగా ఉందా లేదా? ఉందా? రైట్. ఇప్పుడు చంద్ర చెప్పింది మా ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే, యాక్చువల్గా షెడ్ మిత్ర అనేవాళ్ళు మనం ప్రతిరోజు డోర్ టు డోర్ సేకరించింది ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఈ షెడ్ దగ్గర తీసుకురావాలి. షెడ్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఆ తడి చెత్త మొత్తాన్ని కూడా ఆ బయట తొట్లు ఉన్నాయి కదా, ఆ తొట్టుల్లో వేస్తాం. మీకు మీ అందరూ నాకు తెలిసి అందరూ ఇంతకుముందు చాలాసార్లు వచ్చారు, అప్పుడు కూడా అదే చెప్పాం. ఆ తడి చెత్త మొత్తం ఏదైతే పనికొచ్చేది ఉంటుందో అవన్నీ కూడా ఆ తొట్టుల్లో వేస్తాం. తొట్టుల్లో వేసిన తర్వాత
ఒక అడుగు ఎత్తుకొచ్చిన తర్వాత మనం పేడ పెట్టి దాన్ని అలకాలి ఆ రోజుకి. అంటే అడుగు ఎత్తు ఒక రోజుకు రాలేదనుకో 2 రోజులు పోస్తాం, 2 రోజులు రాకపోతే 3 రోజులు పోస్తాం. 3వ రోజు ఆ తొట్టి నిండా ఒక అడుగు ఎత్తుకొచ్చిన తర్వాత పేడ పెట్టి అలికేస్తాం. అట్టా నా తొట్టి హైట్ వచ్చేసి ఒక 4 అడుగులు ఉంటుంది లోపల. ఆ 4 అడుగులు వచ్చేదాకా మనం పోసుకుంటూ వచ్చి వేసిన తర్వాత ఏం చేస్తాం, దాన్ని అట్టు వదిలేస్తాం. ఇంకా అక్కడ అదంతా కుళ్ళిపోవటానికి ఒక 40 రోజుల నుంచి 50 రోజులు పడుతుంది. ఈ 50 రోజుల్లోపు కూడా దాన్ని మనం వాడుకోవచ్చు. మళ్ళీ ఎలా వాడుకుంటాము, అక్కడ 40 రోజుల్లో వచ్చేటువంటి కూరగాయలు ఉంటాయి, ఆకుకూరలు ఉంటాయి, ఆ విత్తనాలన్నీ చల్లితే సేంద్రియ వ్యవసాయం అంటారు. అంటే ఎరువులు లేకుండా, ఆర్గానిక్స్ అంటే ఎరువులు లేకుండా, అంటే రసాయనిక ఎరువులు లేకుండా ఓన్లీ ఈ ఎరువు ద్వారా ఆ పంటలన్నీ పండుతాయి. అవన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం. మనం ఈరోజు డబ్బులు పెట్టి కొనుక్కొని తీసుకొచ్చినా సరే అవన్నీ కూడా మందులతో పండినయే. తెలుసా మీకు? ఒకటి డబ్బులు పెట్టి మనం కొనుక్కుంటున్నాం, మనం డబ్బులు పెట్టి మన ఆరోగ్యాన్ని మనం జడుకుంటున్నాం. అయ్యేం మన కూరకు రాట్లా. మనం కేజీ 50 రూపాయలైనా 100 రూపాయలైనా డబ్బులు పెట్టే కొంటున్నాంగా. డబ్బులు పెట్టి మన ఆరోగ్యాన్ని మనమే చెడగొట్టుకుంటున్నాం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీకు వీలున్నంత వాటికి ఇంట్లోనే మీరు కూరగాయలు పండించుకోవచ్చు. కొంచెం ప్లేస్ ఉన్నా సరే మీరే ఈ ఎరువును తయారు చేసుకోవచ్చు. మీ వంటింటి నుంచి వచ్చేది ఏదైతే ఉంటుందో కుళ్ళిపోయినటువంటి ఒక చిన్న తొట్టిలాగా పెట్టుకోండి. తొట్టి లేకపోతే ఒక ప్లాస్టిక్ డబ్బా పెట్టుకోండి. దాంట్లో ఉంచి కూరగాయలు కట్ చేసినవి, ఉల్లిపాయ ముక్కలు, కోడిగుడ్డు పెంకులు, లేకపోతే పూలు అవన్నీ దాంట్లో వేస్తే కొన్ని రోజులకు అదే ఎరువులాగా తయారైపోయి ఆ ఎరువుని తీసి మీ ఇంటి ముందు ఉన్నటువంటి ఆ చెట్లకు వాటికి వేస్తే అవన్నీ కూడా పండులు బాగా వస్తాయి. మన ఎరువు తీసుకుపోయారు కొంతమంది వర్మి. ఈ వర్మి తీసుకుపోయి ఒకసారి మీకున్నటువంటి పూల మొక్కలకు కానివ్వండి, తర్వాత కూరగాయలకు కానివ్వండి, పండ్ల మొక్కలకు కానివ్వండి, దేనికన్నా వేయండి, బాగా క్రాప్ వచ్చింది, వాటికి పంట విపరీతంగా వచ్చింది. చూడండి కావాలంటే ఇప్పుడు మన జామ చెట్లు ఉన్నాయి, వీటికి మనం ఆ ఎరువే వేస్తున్నాం. అవి బాగానే కాస్తాయి కానీ మన వాళ్ళు ఉంచట్లే. లేకపోతే అర్థమైంది మీకు, ఒక్కొక్క ఇంత లావు అవుతుంది అది మీరు కనుక ఉంచితే. కానీ మనం ఉంచాం. మనం దానికి ఏమో ఎరువు వేయాల్సిన, మనం వేరే రసాయనిక ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. మనకున్న ఈ వర్మినే దానికి వేస్తే చాలు, బాగా పండుతాయి. మనకున్న అవసరం మీరు కావాలంటే మీకు ఎవరికి మన వాళ్ళు మొన్న తీసుకుపోయినట్టున్నారు, మా ఇంటికాడ వేసుకుంటాం సార్. వేసుకున్న తర్వాత ఒకసారి చెప్పండి, మీరు ఎవరైతే ఎరువు తీసుకుపోయారో అవి వేసుకున్న తర్వాత 1 నెలకి 2 నెలలకి ఎలా ఉందనేది మీరు చెప్పాలి. ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం జాగ్రత్త చేసుకునే దాన్ని బట్టే అక్కడ పని చేసే దాన్ని బట్టి షెడ్ డెవలప్ అయింది. లేకపోతే ఏది మన ఇల్లు అయినా అంతే, షెడ్ అయినా అంతే, ఆఫీస్ అయినా అంతే. పని చేస్తే బాగుంటుంది, పని చేయకపోతే పాడుపడిపోయింది. అదే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆడికే వస్తున్నా నేను. మనం ఏం చేయాలి, ఒక తొట్టిలో ఎరువు వేసిన తర్వాత దానికి ప్రతిరోజు చెప్తాం. మనం ఏం చేయాలి, దాన్ని మన పిల్లల్ని ఎట్లా సాగుతామో ఆ విధంగా సాగుకుంటూ రావాలి. దాంట్లో వేసిపోతే అవి బతకవు. అక్కడ ఏదైతే డీకంపోజ్ అయిపోయిన ఎరువు ఉంటుందో దాన్ని తీసుకొచ్చి ఈ తొట్లో వేసిన తర్వాత గోని పట్టలు వేయాలి. దాని మీద గోని పట్టలు వేసి ప్రతిరోజు ఉదయం నీళ్లు చల్లుతూ ఉండాలి. నీళ్లు చల్లుతూ ఉంటే అవి తిరిగి దాన్నే తిని దాన్ని విసర్జించి అవన్నీ కూడా డెవలప్ అయిపోతాయి. మనం ఫస్ట్ వేసిన ఎరువు మొత్తం కూడా చిన్న చిన్న టీ పొడి కలర్లోకి వచ్చి అటు ఎరువులాగా తయారైపోతుంది. అది అయిపోయిన తర్వాత అది మొత్తం మళ్ళీ తీసేసుకుంటూ రావాలి. మళ్ళీ మనం తీసేసుకొని దాంట్లో ఉన్నటువంటి ఆ ఎర్త్ వామ్స్ అంటే ఆ వానపాములు తీసి ఇంకో తొట్లో వేసుకొని జాగ్రత్త చేసుకోవాలి. జాగ్రత్త చేసుకోకుండా వదిలేస్తే అవన్నీ చనిపోతాయి కొన్ని రోజులకి. ఎన్ని రోజులు బతుకుంటాం? మనుషులైనా ఒక సర్టన్ పీరియడ్ ఉంటుంది, ఒక 70 సంవత్సరాలు 60, వాటికి కూడా అట్టే 2 నెలలు 3 నెలలు ఉంటుంది. ఆ పెద్దవన్నీ చనిపోయినా సరే చిన్న చిన్న పిల్లలను పుడతాయి. అవన్నీ కూడా వాటిల్లో చిన్న చిన్న వానపాములు వస్తాయి. వాటిని తీసుకొని ఇంకో తొట్లో వేసుకుంటూ ఉంటే మనకి ఇబ్బంది లేకుండా జరిగిపోతూ ఉంటుంది. ఇది రెగ్యులర్గా జరగాలి ఆ ప్రాసెస్, లేకపోతే మొత్తం అయిపోతుంది. ఇప్పుడు మావి కూడా చివరికి అయిపోయింది, అందుకే మళ్ళీ ఎరువు తీసుకొచ్చాం. ఆ ఎరువు మొత్తం కూడా మళ్ళీ ఈ తొట్లో వేస్తాం. ఈ తొట్లో వేసిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఆ మిగిలి ఉన్నటువంటి వానపాములు అడుగులు ఉంటాయి, ఇప్పుడు దాంట్లో పిల్లలు పెట్టి ఉంటాయి చిన్న చిన్నవి, అవన్నీ తీసుకొచ్చి దీంట్లో వేస్తాం, మళ్ళీ పెరుగుతాయి. అట్టా దేనికది ఏ రోజుకి ఆ రోజు జాగ్రత్త చేసుకుంటూ ఉండాలి. చలికాలంలో అయితే పెద్ద ఇబ్బంది లేదు, కానీ ఎండాకాలంలో అవి అసలు బతకవు, ఎండక ఉండలేవు.
చచ్చిపోతాయి. అప్పుడు ఇంకా మనం చాలా జాగ్రత్త చేయాలి. ఉదయం పూట నీళ్ళు చల్లాలి, మధ్యాహ్నం సాయంత్రం పూట కూడా నీళ్ళు చల్లాలి. ఆ తడికి మాత్రమే అవి బతుకుతాయి. ఎండకి 20 degreesకి ఎక్కువ ఉండగానే అవి బతకవు. ఈ రేకుల్లో ఇంకా కష్టం అయింది. కాబట్టి ఎప్పుడు కూడా వాటికి చల్లదనం ఉండాలి. అవన్నిటిని మనం బతికించుకోవాలి. జాగ్రత్తగా ఉంటేనే ఆ ఎరువు తయారైద్ది. అందుకే ఈ షెడ్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పటి నుంచి మా వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఇక్కడికే వస్తారు. ఉదయం పూట పంచాయతీ దగ్గరకు వస్తారు, మధ్యాహ్నం పూట అందరూ ఇక్కడికే వస్తారు. అటెండెన్స్ రోజు ఇక్కడే తీస్తాం. 365 రోజులు షెడ్ దగ్గరకు వస్తారు. ఇక్కడ ఆదివారం తప్పితే మిగతా ప్రతిరోజు కూడా ఇక్కడికి వస్తారు. మధ్యాహ్నం పూట మా వాళ్ళందరూ కూడా ఇక్కడే అటెండెన్స్ చేస్తాం. వాళ్ళు వచ్చి కొద్దిసేపు పని చేస్తూ ఉంటారు. మళ్ళీ ఆ గడ్డి బొడ్డి మొలవకుండా అట్ట జాగ్రత్త చేసుకుంటే నీట్గా ఉంటుంది. లేకపోతే చండాలంగానే ఉంటుంది. ఇంకేం చేయాలి. సరే, కొంతసేపు వెయిట్ చేస్తే మీ అందరూ కూడా లంచ్ ఇక్కడికే వచ్చింది. ఇక్కడే తినేసి తర్వాత వెళ్తురుగాని. ఈ శానిటేషన్కి సంబంధించి ఏమన్నా డౌట్లు ఉంటే అడగండి, చెప్తాను నేను. వేరే డౌట్లు కాదు, మీ ఓన్లీ ఈ శానిటేషన్కి సంబంధించినవి. ఇప్పుడే మీటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. భోజనం కూడా తెప్పించారు. తడి చెత్త పొడి చెత్త గురించి సార్ బాగా వివరం చెప్పాడు. దాన్ని ఇక ఫాలో అవ్వాలి. ఇప్పుడే భోజనం చేసుకొచ్చారు ఫ్రెండ్స్ అందరూ. మీటింగ్ అయిపోయిన తర్వాత మాకు భోజనాలు తెప్పించారు ఫ్రెండ్స్. పన్నెండున్నర అయింది టైము. రైట్ టైంకి అన్నాలు తెప్పించారు.